ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. గతించిన వీడియోలో మనం ఎల్రోయి అనే ఒక దేవుని యొక్క నామం గురించి మనం ధ్యానం చేశాము. ఈ రోజున మరి ప్రత్యేకంగా యెహోవా ఈరే అనే ఒక దేవుని యొక్క నామం గురించి మనం ధ్యానం చేసుకోబోతా ఉన్నాం కనుక పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆది కాండము 22వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదువుకుందాం. అబ్రహాము ఆ చోటుకి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. అయితే యెహోవా ఈరే అనే దేవుని యొక్క నామము గల అర్థం ఏంటి అని అంటే దేవుడు చూచుకొనును లేదంటే దేవుడు సమకూర్చును అనేటువంటి అర్థాన్ని ఇస్తా ఉంది. అయితే ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటి అని అంటే మన జీవితంలో ఆర్థికంగా కావచ్చు, మానసికంగా లేదంటే ప్రతికూల పరిస్థితులు తల ఎత్తినప్పటికీ కూడా దేవుడు మనలను సమకూర్చేటువంటి దేవుడు మనలను చూచేటువంటి దేవుడు అనే యొక్క సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నానండి. అయితే మన యొక్క జీవితంలో మానవ హస్తం ఎప్పటికప్పుడు విఫలమవుతానే ఉంటది, కానీ దేవుని యొక్క హస్తము ఎప్పుడు కూడా ఒక మార్గాన్ని, అదే విధముగా మన జీవితానికి గల విడుదలను ఎప్పుడు సిద్ధం చేస్తూ ఉంది అనే యొక్క సత్యాన్ని తెలియబరుస్తా ఉంది పరిశుద్ధ గ్రంథం. అయితే యెహోవా పర్వతము మీద చూచుకొనును అనే ఒక మాటను మనము పరిశుద్ధ గ్రంథంలో చూసాం. అబ్రహాం గారు మోరియా పర్వతము మీద అటువంటి ఒక గొప్ప అద్భుతాన్ని ఆయన అనుభవించారు. మన యొక్క జీవిత కష్టాలనే యొక్క పర్వతాలు మన ఎదుట వచ్చి నిలబడినప్పుడు మనము భయపడకుండా దేవుని వైపు చూచే విధముగా, ఎందుకంటే మనకి ప్రతి ఒక్కటి కూడా సమకూడి మన మేలు కొరకు సమకూడి అన్ని జరుగుతాయి అని దేవుడు చేస్తున్న వాగ్దానమును బట్టి అన్ని సమకూర్చేటువంటి ఆ యొక్క యెహోవా ఈరే నామమున వైపు మనము తిరగగలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన పట్ల కార్యములు చేస్తాడు, తగిన ద్వారములను మనకు తెరుస్తాడండి. ఎంతమంది అయితే ఈ యొక్క షార్ట్ వీడియోని చూస్తూ ఉన్నారు? మన యొక్క జీవితంలో కష్టతరంగా ఉండొచ్చు మనకు జీవితము, లేదంటే ప్రతికూల పరిస్థితుల్లో మనకు జీవితం అంతా కూడా నింపబడినా సరే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనే నామము కలిగినటువంటి దేవుణ్ణి మనము నమ్ముకుంటా ఉన్నాం. మన యొక్క జీవితంలో ఒకవేళ గనక కొరత ఉండినప్పటికీ కూడా ఈ యొక్క యెహోవా ఈరే అనే యొక్క సత్యాన్ని మనము నమ్మి ఎరిగినట్లయితే మన యొక్క ప్రతికూలతలన్నీ కూడా ఆయన యొక్క పాదముల దగ్గరకు ఉంచి ఆయన యొక్క పాదముల దగ్గర మనము విడిచిపెట్టగలిగినట్లయితే ఆ యెహోవా ఈరే అనే యొక్క నామముని కలిగి ఉన్నటువంటి సమకూర్చేటువంటి దేవుని మనందరం కూడా కలిగి ఉన్నాము కనుక ప్రతి ఒక్కరి జీవితంలో తగిన సమయంలో ఆయన ఏర్పాటు చేస్తాడు. విత్తబడిన ఈ యొక్క వాక్యము నూరంతలుగా ఫలింపదయచేయునుగాక. ఆమేన్.